బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకొచ్చిన కళ్యాణ్ తల్లి హౌస్‌లోకి రాగానే కళ్యాణ్ ఆటను మెచ్చుకుంటూ "నువ్వు ఈ స్థాయిలోకి వస్తావని నేను అస్సలు అనుకోలేదురా" అంటూ ట్రోఫీ కావాలి, నువ్వు ఇంటికొచ్చినప్పుడు విన్నర్‌గా రావాలంటూ ఈ ఈ ఒక్క షాట్ అయితే మనకి ప్రోమోలో కూడా టెలికాస్ట్ చేశారు. అయితే ఇప్పటికే కళ్యాణ్ ఫ్యామిలీ అంతా కూడా కళ్యాణ్ ట్రోఫీ పట్టుకొని ఇంటికొస్తాడని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ బయట కళ్యాణ్‌కి పెరిగిన ఫ్యాన్ బేస్ కానీ, అలానే ఓటింగ్ గాని. ఇకపోతే హౌస్‌లోకి వచ్చిన కళ్యాణ్ తల్లి ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ అందరూ కూడా హౌస్‌లో నీతో చాలా బాగా ఉంటున్నారు. నువ్వు కూడా అందరితో చాలా బాగా ఉంటున్నావు. కానీ కొన్ని విషయాల్లో బాగా ఏడుస్తున్నావు. అంత పిచ్చోడిలా ఏడవకురా అంటూ కూడా కళ్యాణ్ తల్లి తన కోసం చెప్పడం జరిగిందట. అయితే నువ్వు ఆట బాగా ఆడుతున్నావు. హౌస్‌లో అందరితో బాగుంటున్నావు. ఇలానే నువ్వు అందరితో మంచిగా ఉండాలి. హౌస్ నుండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరితో బాగా ఉండాలి అంటూ కళ్యాణ్ తల్లి చాలా ఇన్నోసెంట్‌గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే హౌస్‌లో ఒక్కో కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ ఇక ఎవరితో దగ్గరగా ఉండాలి, ఎవరితో దూరంగా ఉండాలి అన్నది కూడా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి సజెషన్స్ రూపంలో ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కళ్యాణ్ తల్లి ఒకే ఒక కోరిక కోరింది. "నువ్వు విన్నర్‌గా ట్రోఫీ పట్టుకొని బయటికి రా నాన్న" అని చెప్పి అడిగింది. ఇక కళ్యాణ్ కూడా తల్లిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక తన చైల్డ్‌హుడ్‌లో తల్లిదండ్రుల్ని ఎంతగా మిస్ అయ్యాడో ఈ విషయాన్ని మనకి ఇంతకు ముందే తన చైల్డ్‌హుడ్ ఫోటో చూపిస్తూ అందరికీ తెలియచేశాడు. ఇకపోతే ప్రస్తుతం హౌస్‌లోకి వచ్చిన తల్లిని పట్టుకొని చాలా వరకు ఎమోషనల్ అయిపోయాడు. కళ్యాణ్ ఎమోషన్ చూసి హౌస్‌మేట్స్ అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. అయితే హౌస్‌లో ఇమాన్యుయల్ గానీ, డీమన్ పవన్ గానీ, తనూజ గానీ, భరణి గారు గానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా నీతో చాలా బాగా ఉన్నారు. అలానే నీ వెనక ఎవ్వరు కూడా నీ కోసం నెగెటివ్‌గా మాట్లాడుకోవట్లేదు అంటూ కూడా తెలియజేశారు. ఇక దానికి కారణం కళ్యాణ్ హౌస్‌లో అందరితో ఉండే విధానం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే తనూజ కోసం కూడా కొన్ని హింట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కళ్యాణ్ తల్లి. అయితే హౌస్‌లో నువ్వు ఆట ప్రారంభించింది మాత్రం ఆ అమ్మాయి వల్లే. ఆ అమ్మాయి నీకు చాలా బాగా సజెషన్స్ ఇచ్చిందిరా. అలాంటి వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే తనతో నువ్వు మంచి ఫ్రెండ్‌షిప్ చేసి హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్‌షిప్‌లో నువ్వు ఎప్పుడు కూడా విలువల్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ తెలియచేసిందట. మనం ఎప్పుడు కూడా ఎదుటి మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో తెలిసిందే కదా! అలానే ఉండాలి నాన్న. ఇక్కడ హౌస్‌లో అందరికీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. బయట చూసేవాళ్ళు కూడా నీకు అంతే ప్రేమను అందిస్తారు అంటూ కళ్యాణ్ తల్లి చాలా సింపుల్‌గా చెప్పడం, అలానే తనూజ కళ్యాణ్ ఆటకు ఎంతగా ప్రోత్సహించిందో ఆ విషయం కూడా చెప్తూ బయట ఆడియన్స్‌కి తనూజలో నచ్చింది అదే. అలానే తనూజ మీ అందరికీ చాలా ప్రేమగా వండి పెడుతుంది. తినే విశ్వాసాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదురా అంటూ కూడా తెలియచేసిందట. అయితే తనూజకి కళ్యాణ్ తల్లి మంచి మార్కులే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కళ్యాణ్ కూడా తల్లి మాటలకి చాలా వరకు మురిసిపోయాడట. ఇక కళ్యాణ్ హౌస్‌లో ఎవరితో కూడా బ్యాడ్ టైమ్‌ని స్పెండ్ చేయలేదనే చెప్పాలి. అదే విషయాన్ని తన తల్లి కూడా తెలియచేస్తూ ఉన్న కొద్ది రోజులు అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎవ్వరి కోసం వెనక మాట్లాడొద్దు, అలానే వెనక బ్యాక్ బిచ్చింగ్ లాంటివి చేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చిందట. మరి కళ్యాణ్ తల్లి మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.